హెల్మెట్, మీరు అనుకునే హెల్మెట్ కాదు, ఇది యుద్ధం చేసే టైంలో పెట్టుకునే హెల్మెట్. ఇది మ్యూజియం పానగల్ రోడ్డుకి మన పచ్చల సోమేశ్వర ఆలయం వెనక ఉంటుంది మ్యూజియం. రావాలనుకుంటే తప్పకుండా రండి. నల్గొండలో పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం వెనుక. వీడియో తీసుకోవడానికి 50 రూపీస్ అండ్ మనం చూడడానికి 20 రూపీస్. మనిషికి 20 రూపీస్, వీడియో తీసుకోవడానికి 50 రూపీస్. కంపల్సరీగా పే చేయాలి. పే చేసి మ్యూజియాన్ని చూడవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. గుడి గురించి పార్ట్ 1లో పెడతాను, ఇది పార్ట్ 2లో పెడతాను. చూడండి మ్యూజియము ఎలా ఉంటుందో నేను కూడా చూడలేదు ఇంతవరకు. లోపలికి కూడా టికెట్ ఉంటుంది అంట 20 రూపీస్. అవి కూడా తీసుకొని వెళ్దాం లోపలికి, చూద్దాం ఎలా ఉంటుందో. గుడి బయట కూడా విగ్రహాలు చాలా ఉన్నాయి, ధ్వంసం చేసినవి. ఇప్పుడు చూపిస్తాను, చూడండి మ్యూజియం ఎలా ఉంటుంది. ఇంతవరకు నేను కూడా అట్లా వెళ్ళలేదు, ఫస్ట్ టైం వచ్చేసినామండి లోపలికి. అంటే బయట మ్యూజియం బయట చాలా శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలు చూద్దాం ఒక్కొక్కటి ఎలా ఉందో. మా ప్రైవేట్ నుంచి పెట్టారు. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మ్యూజియం లోపల కూడా బ్యాక్ కెమెరా పెట్టి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమనుకోకండి ప్లీజ్. వాయిస్ ఓవర్ ఇస్తాను బ్యాక్ నుంచి మీకు చెప్పుకుంటూ. పానవట్టం మాట, పానగల్. ఇక్కడ శివలింగం ఉంది చూడండి. బాగా ఇట్లాంటివి ఎక్కారు, ఇది బాగుంది. స్మూత్ కూడా భలే ఉంది. ఇంకా విగ్రహం ధ్వంసం చేస్తారు చూడండి ఇదంతా. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు చూడండి. మొత్తం రాజులు మొత్తం ధ్వంసం చేశారు ఇదంతా. అప్పట్లో ఇలాగా రాసి పెట్టుకునేది అనమాట. చూడండి అంతా. మ్యూజియం బయట ఇదంతా. చూడండి అది నల్గొండ డిస్టిక్లో ఎక్కడెక్కడ అన్ని తవ్వకాల్లో దొరికిన అవన్నీ విగ్రహాలు కానీ, ఇంకా దేవుడికి సంబంధించి ఏమన్నా లింగాలు కానీ, ఇలాంటి విగ్రహాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఇట్లా చూడ్డానికి పెట్టారు. అయితే చాలా బాగుంది. సో విజిట్ చేయండి మీరు కూడా. డిఫరెంట్ అనుభూతి పొందుతారు. వారాహ మాట. ఏంటి అన్ని మామూలు రాములు గాలి వస్తుంది. వీరగల్లు 12వ శతాబ్దం అట. చాలా పురాతనం ఉంది. నాగదేవత ఇక్కడ, అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం. నేను చెప్తున్నాను కదా 12-13వ శతాబ్దంలో ఇది. అంటే అప్పటి కాలం నాటి అన్నమాట. ఇది చెప్పేదైనా అప్పటి కాలం నాటి. అప్పటి కాలం వాళ్ళు అని కాదు,
అమ్మ మొత్తం ఏం లేకుండా పగలగొట్టేశారుగా. ఇక్కడ ఆఫీస్ ఉంది, మ్యూజియం సంబంధించిన ఆఫీసు. ఇక్కడ మహిషాసుల మర్దిని అమ్మవారు ఉన్నారు చూడండి. అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. సగం పగలు కొట్టేశారు, అన్ని సగం సగం పగలు కొట్టేశారు. అది పగలు కొట్టి అట్లా వదిలేస్తే అవి భూమిలో కలిసిపోయి ఇట్లా తవ్వకాల్లో దొరికినాయని నేను అనుకుంటున్నాను. అవే అనుకుంటా. విష్ణు అంట, విష్ణు ఆల్మోస్ట్ నాకు తెలిసి నాగిని వాళ్ళే అమ్మవారు ఉన్నారు. గాలి అయితే చాలా బాగా ఎక్కువ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాము. మ్యూజియం లోపలికి వచ్చేసాము. మొత్తం దొరికినాయి, విగ్రహాలన్నీ దొరికినాయి ఇక్కడ. గజలక్ష్మి, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన రాళ్ళు అనుకుంటాను. గొడ్డలి మనకి మనం యూజ్ చేసిన ఎట్లుండే ఇప్పుడు అప్పట్లో వాళ్ళ గొడ్డలి ఇదే చూడండి ఎంత బాగున్నాయో. ఒకసారి బ్యాక్ కెమెరా ఎక్స్ప్లెయిన్ చేసినాక మొత్తం బ్యాక్ కెమెరాలో మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది చూడండి. చిన్న కేశవ అంట. మనిషి నాకు తెలిసి ఇది ఛాయ సోమేశ్వర ఆలయం అనుకుంటున్నా. అలాగే ఉంది. ఇప్పుడు చూసిన ఆలయం అయితే ఇలా లేదు, అన్నీ మనిషి కలే. చూడండి అప్పట్లో యూజ్ చేసిన కుండలు, మట్టి పాత్రలు, నీళ్ళు తాగేది అవన్నీ అదే. నీళ్ళు తాగేది. ఇక్కడ చూసారా శంఖం. ఇక్కడ చూసారు కదా ఇది గాజులు అంట. పూజలు, ఇది పూజలు, గాజులు అంట కింది. ఇవన్నీ మట్టి బొమ్మలు అంట. అప్పట్లో రాళ్ళతో అలా వేసారు, బాగుంది. అప్పట్లో బాగున్నాయి పూసలు కదా. మ్యూజియం పానగల్ రోడ్డుకి మన పచ్చల సోమేశ్వర ఆలయం వెనక ఉంటుంది మ్యూజియం. రావాలంటే తప్పకుండా రండి. నల్గొండలో పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయం వెనుక. తెలుగు సరిగ్గా రాలేదు సార్. అప్పట్లో రూపాయలు, ఇప్పుడు డబ్బులు, పైసలు, కట్టలు చూస్తున్నాయి. అప్పట్లో ఏం లేవు, ఇలా నాణ్యాలు. పిల్లల మరి చూడండి. ఇతని పేరు ఏమో ఉంది, వీరుడు అంట. వీరుడనే ఉంది అక్కడ పేరు. మా మహేశ్వర.
అవన్నీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసుకున్న పాత్రలు అన్నమాట, మట్టి పాత్రలు ఇవన్నీ. అదిగో బాణాలు వచ్చేసి, బాణాలు కత్తి పెట్టుకునేది అది ఉంటుంది కదా, అది ఇది చిన్న కత్తి. దీన్ని ఏమంటారు, అది పట్టుకుంటాం కదా అడ్డుగా. ఇవన్నీ విగ్రహాలు, అంటే వాళ్ళు చేసుకునేవో బయట ఉంటుంది తెలీదు, ఆ విగ్రహాలు అన్నది. ఇక్కడ కొన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది ఫొటోస్లో చూడండి అసలు. అది తెలిసింది వారాహ స్వామి ఆలయం ఇది. ఇది కోట బురుజు ఉంటుంది, భువనగిరి. ఇది కోట రాచకొండ. ఇది ఉండ్రగొండ అంట. ఇది దేవరకొండలో ఉంటుంది. ఇది కోట ద్వారం, ఇదే కోట ద్వారం. ఇది రాచకొండ కోట ద్వారం. అండ్ ఇది కూడా అదే కోట ద్వారం, ఇంకో సైడ్ అనమాట. చాలా ఉంటాయి కదా రాజులవి అప్పటి. అది అండ్ ఇది కొలనుపాక అనమాట. ఇది నంది. అండ్ మనకెంతో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కదా, బుద్ధి వచ్చేసాడు. పిరమిడ్స్ కట్టింది ఇట్లే అనుకుంటా, చూడండి. ఇక బ్యాక్ ఎండ్ మొత్తం నేను ఒకసారి మళ్ళీ వీడియో ప్లే చేస్తాను. ఒకసారి లాస్ట్ దాకా వేచి ఉండండి, వీడియో మాత్రం ఖచ్చితంగా ప్లే చేస్తాను. అంతా ఒకసారి వీడియో తీసుకుంటూ, ఓకేనా? మీకు అన్నీ ఒక్కొక్కటిగా వీడియో చూపిస్తాను. బాగా అంట పురాతనంగా చాలా అంటే చాలా వెలికి తీశారు, బాగుంది మ్యూజియం. కాకపోతే నాకు తెలిసి చిన్నగా ఉంది. ఒక రూమ్, ఒక హాలు అంత ఉంటుంది, అంతే. హాల్ అంత ఉంటుంది. ఒకసారి అన్ని విగ్రహాలు ఇప్పటిదాకా చూపించిందంతా ఒకసారి వీడియో వేస్తున్నాను, మ్యూజిక్ పెట్టి వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. మీరే చదువుకోండి, ఓకేనా? మీకు చెప్పే కదా ఇందాక గొడ్డలే అని చెప్పి. ఆదిమానవుడు నవీన శిల మునగప్పు పనిముట్లు వాడిన విధానం అంట, తయారు చేసే విధానం అనుకుంటుంది. అప్పట్లో రాళ్ళు, నాకు తెలిసి ఇప్పట్లో అనుకుంటా. ఇది ఇలాంటి పెట్టే స్టైల్ మాత్రం అప్పట్లో ఇది, కానీ తెలియదు. రాళ్ళు మాత్రం ఇప్పటి అనుకుంటారు. బుద్ధుడు బొమ్మ, ఒంటి రాత్రి స్తంభం ఉంటుంది. ఇవన్నీ గోడ మీద స్టిచ్ చేశారు. అప్పట్లో బయట ఉంటాయి ఇవన్నీ, కుండలు, మట్టి పాత్రలు, మనిషి స్కెల్టన్. మనిషి పొద్దు ఎముకలు, గుడి. ఇక్కడికి వస్తే మట్టి పాత్రలు అవి అప్పుడే అనుకుంటున్నాను, అవి ఒక 100 ఏళ్ళు బ్యాక్ అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ హిస్టరీ.
అప్పట్లో మట్టి పాత్రలు అన్నమాట. ఇవన్నీ పూసలు, అప్పట్లో వాడిన పూసలు. ఇది కూడా పూసలే. ఇవి వచ్చేసి గాజులు అన్నమాట. వాళ్ళు అప్పట్లో చేసుకున్న గాజులు. అది దేంతో తయారు చేస్తారు మరి? కింద శంఖం, ఇకన్నా ఊహించాను కదా, శంఖం. ఇవి చిన్న చిన్న విగ్రహాలు అనుకుంటాను. విగ్రహాలన్నీ పగలగొట్టిస్తారు. దండ, పూసల దండ. చూస్తుంటే అర్థమవుతుంది. ఇగో నాణాలు, అప్పట్లో ఉండే నాణాలు. మన ఇప్పట్లో పేపర్ కరెన్సీ కాదు. ఇక్కడ ఏదో ఉంది, దాన్ని చదువుకోండి ఒకసారి, టైం లేదు. ఇగో అప్పట్లో కాకపోతే గండాలు అంటారు కదా, అదే ఇది. విష్ణు కుండిన రాజైన గోవిందవర్మ. ఏంటి కదా నాకు అర్థం కాదు. శిలాశాసనాలు అప్పట్లో దీనిగా అనుకుంటారు. శిలాశాసనాలు సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలం నాటిది అంట. అవి ఒక రాశారు ఇలాంటి. ఇదో శాసన స్తంభం. ఇవన్నీ ఇప్పట్లో చూసినట్టున్నాయి. ఇవైతే వంట పంచలోహ ప్రతిమలు వంట. తెలుగు సరిగా రావట్లేదు, కొంచెం తడబడుతుంది, క్షమించండి. ఇవన్నీ అవే పంచలోహ ప్రతిమలట. అప్పట్లో చాప ఆకారంలో ఉన్న ప్లేట్ అంట తినడానికి రాజులు కానీ, ఐ థింక్ రాజులే ఇక పింగాణి వస్తువులు అంట. అంటే ఈ కాలంలో స్టీల్ టైప్ అన్నమాట, ఆ కాలంలో ఇది బాగుంది. అదిగా వచ్చేసింది మన బాణం పుల్లలు. సారీ చూడండి, ధనస్సు బాణం అంట. అప్పట్లో కత్తులు ఇలాగ ఉండే, ఇంత బాగున్నాయి. కత్తి పెట్టుకోవడానికి అది చిన్న చిన్న కత్తులు. ఇది మనం శత్రువు నుంచి రక్షించుకోవడానికి అడ్డం పెట్టుకుంటాం కదా, దాన్ని ఏమంటే డాల్ అంట. అక్కడ ఉన్నది మరి షీల్డ్, హెల్మెట్. మీరు అనుకునే హెల్మెట్ కాదు, ఇది యుద్ధం చేసే టైంలో పెట్టుకునే హెల్మెట్. ఇది కటారు. అప్పట్లో ఇది పవర్ఫుల్ కత్తి అనమాట అప్పట్లోనే. ఎందుకంటే కటారు ఇద్దంటే ఎక్కడ కూర్చి చంపేది తెలియదు, అట్లుంటుంది. చిన్న చిన్న కత్తులు ఉన్నాయి చూడండి. మ్యూజియం చిన్నగా ఉంది కానీ అన్నీ బాగానే ప్లేస్ చేశారు. బొమ్మలు దొరికినాయి. విష్ణు, భూదేవి, యోగ నరసింహ, శేష పీఠము, విష్ణు వేణుగోపాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, కులకేశ్వరుడు అంటే సోగేశ్వర విష్ణు, వరుణుడు నాకు తెలిసి చాలా తక్కువ చూడటం. వరుణుడు అంట. ఇక్కడ నాకు ఇవి చూశారు కదా, ఇప్పుడు అక్కడ నుంచి అవి ఫొటోస్ ఏమన్నాయి అది చూద్దాము ఒకసారి. వారాహస్వామి ఆలయం. ఇది వచ్చేసి భువనగిరి కోట గురుజు. ఇది రాజకొండది. ఇది కూడా కోట ఉంటుంది కూడా. ఇదేమో ఆ కోట ద్వారం.
అది ఇది ఒకటే. అక్కడ ఉంది ఇది ఒకటే. ఇది కోట, దేవరకొండ కోట. జైన్ టెంపుల్ అంటారు కదా, ఇదే జైన్ టెంపుల్. నంది లాస్ట్లో మనకి ఇష్టమైన చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాం, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ను బుద్ధుడు పాపం చేతులు విరగొట్టేశారు. అట్లా విరిగున్నాయో తెలియదు, అలా ఉంది. మ్యూజియం అయితే ఇలాగ ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. తప్పకుండా విజిట్ చేయండి. ప్లేస్ వచ్చేసి పానగల్ రోడ్కు ఉంటుంది. కట్టడాలన్నీ ఇలా పెట్టారు. మళ్ళీ చూడండి, బాగుంది ఫోటోలో. రామప్ప దేవాలయం చూడండి. తప్పకుండా మళ్ళీ ఒకసారి రామప్ప దేవాలయానికి వెళ్తాను, వీడియో షూట్ చేయాలి మీకోసం. కోదండ రామాలయం ఉంటుంది. ఇది ఎక్కడికి? నిజామాబాద్లో, బచ్చిపల్లి. ఇదే అండి ఈరోజు వీడియో. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా వస్తాయి. చూశారు కదా, మ్యూజియం అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా టైం చూసుకొని రండి. మ్యూజియం అయితే చాలా బాగుంది, ఉన్నంతలో ఓకే, బాగుంది, చాలా బాగుంది. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని షేర్ మాత్రం చేయండి మీ ఫ్రెండ్స్ ప్లీజ్. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడ వీడియో షూట్ చేయాలంటే, విజిట్ చేయడానికి, షూట్ చేయడానికి మనకి పర్మిషన్ కావాలి. పర్మిషన్ ఎలాగంటే ఇది చూడండి, వీడియో తీసుకోవడానికి 50 రూపీస్, అండ్ మనం చూడడానికి 20 రూపీస్. మనిషికి 20 రూపీస్, వీడియో తీసుకోవడానికి 50 రూపీస్. కంపల్సరీగా పే చేయాలి. పే చేసి మ్యూజియాన్ని చూడవచ్చు. తప్పకుండా విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు తెలియని ఉంటే తెలుసుకోవచ్చు అన్నమాట ఈ మ్యూజియం గురించి. పాతకాలంలో ఎలా ఉంటారు ఒకళ్ళు తెలియకపోతే తెలుసుకోవచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.